ప్రపంచంలో అత్యంత విలువైనటువంటిది ఏది అని ఎవరినైనా అడిగితే సామాన్యంగా ఏం చెప్తారంటే బంగారం అని అంటారు. చాలా విలువైనటువంటిది ఏది అంటే బంగారం. బంగారం అటువంటి జీవితం అంతా బంగారంగా ఉంటుంది అని అంటారు. మన ప్రభుత్వం కూడా ప్రతిదానికి బంగారాన్ని అడ్డంగా పెట్టుకుంటుంది. విదేశాలతో వ్యవహారం చేస్తే ఆధారం ఏమి అంటే బంగారం అంటుంది. కరెన్సీ నోట్లకు కూడా ఆధారం ఏమి అంటే బంగారాన్ని ఆధారంగా పెడుతుంది. అయితే బంగారం కంటే ప్రపంచంలోని ఇతరత్ర అన్ని వస్తువుల కంటే విలువైనది ఏది అంటే మనుష్యుడే. వానికి మించినటువంటి విలువ ప్రపంచంలో ఏదీ లేదు, బంగారం కానే కాదు. అందుకే మనిషి ఏమంటారంటే మ్యాన్ ఇస్ ది క్రౌన్ ఆఫ్ క్రియేషన్ అంటారు. ఈ సృష్టికి కిరీట ప్రాయుడై ఉన్నాడు మనిషి, కిరీటంలాగా ఉన్నాడు మనిషి అని. అందుకే ఒక కవి, ఒక ఆంగ్ల కవి ఎమర్సన్ అన్నటువంటి కవి ఏమంటాడు అంటే నాట్ గోల్డ్ బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్ ఎ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అంటాడు. బంగారు కాదు, ఒక జాతిని, మానవ జాతిని శక్తివంతంగా మహత్తరంగా తీర్చిదిద్దాలంటే ఎవరు అంటే మనుష్యుడే. మనిషే తీర్చిదిద్దగలడు. కాబట్టి దేశం యొక్క క్షేమం రాష్ట్రాల మీద ఆధారపడి ఉంది, రాష్ట్రం యొక్క క్షేమం పట్టణాల మీద ఆధారపడి ఉంది, పట్టణాల యొక్క క్షేమం గ్రామముల మీద ఆధారపడి ఉంది, గ్రామముల యొక్క క్షేమం ఆ గ్రామంలో నివసించే వ్యక్తుల మీద ఆధారపడి ఉంది. అందువల్ల వ్యక్తులలో మంచి మార్పు వస్తే ఆ గ్రామం ఉద్ధరింపబడుతుంది. గ్రామాలు ఉద్ధరింపబడినాయంటే ఆ పట్టణాలు ఉద్ధరింపబడినట్లే, ఆ పట్టణాలు ఉద్ధరింపబడినాయంటే ఆ జిల్లాలు, రాష్ట్రాలు ఉద్ధరింపబడినట్లే. అట్లే దేశం కూడా ఉద్ధరింపబడుతుంది. కాబట్టి మూలం ఎక్కడ ఉంది అంటే మనిషిలో ఉంది. మనిషిలో మంచి మార్పు రావాలి. ఆదిమ మానవుడు చాలా వెనుక చరిత్రకారులు చెప్తారు, చాలా వెనుక ఆలోచన చేసి 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 చాలా 5 లక్షల సంవత్సరముల క్రితం మానవుడు భూమి మీద అడుగు పెట్టాడు, జీవితాన్ని సాగించినాడు అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. వానిలో వికాసం చెందుతూ చెందుతూ వాడు వచ్చినాడు. ఆ వికాసం అనేక రీతులుగా జరిగింది. మొట్టమొదటి ఆదిమ మానవునికి ఏమీ తెలియదు. లిపిని ఆధారంగా చేసుకొని లిపికి పూర్వంగా ఉండే యుగాన్ని శిలాయుగమని, లిపి తర్వాతి యుగాన్ని లోహయుగం అని విభజించినారు. శిలాయుగంలో మళ్ళా 3 భాగాలు చేసినారు. పాత శిలాయుగమని, మధ్యమ శిలాయుగమని, నూతన శిలాయుగమని. తర్వాత లోహయుగం వచ్చింది. ఈ రీతిగా ఆదిమ మానవుడు వెనుక అడవుల్లో, కొండల్లో, గుహల్లో జీవించేవాడు, నగ్నంగా ఉండేవాడు, ఏమో ఆకు అలములు కట్టుకునేవాడు. ఈ రీతిగా అనాగరికునిగా బ్రతికే మానవుడు క్రమక్రమంగా వికాసము చెందుతూ నిప్పు చేయడం తెలుసుకొని తర్వాత ఒక చోట అందరూ కలిసిమెలిసి జీవించేది నేర్చుకున్నాడు. ఈ రీతిగా మానవ వికాసం జరిగింది అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. తర్వాత ఒక నాగరికత, ఒక సంస్కృతిని పెంచుకుంటూ వచ్చినాడు. సంస్కృతి అంటే ఏమి? ఈవి టేలర్ అన్నటువంటి మహాశయుడు సంస్కృతిని గురించి ఒక చక్కని నిర్వచనాన్ని ఇస్తున్నాడు. కల్చర్ ఈజ్ దట్ కాంప్లెక్స్ హోల్ విచ్ ఇంక్లూడ్స్ నాలెడ్జ్, బిలీఫ్, ఆర్ట్, మారల్స్, లా, కస్టమ్ అండ్ ఎనీ అదర్ కేపబిలిటీస్ అండ్ హ్యాబిట్స్ అక్వైర్డ్ బై మ్యాన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీ అని. అంటే సంయుక్తమైన, సంకీర్ణమైనటువంటి ఒక వ్యవస్థ అన్నాడు. ఇది కొంత జ్ఞానం, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కళలు, కొన్ని నమ్మకాలుతో కూడినటువంటి, మనుషులో ఉన్నటువంటి నేర్పరితనముతో కూడినటువంటి కొన్ని అలవాట్లను ఒక సంస్కృతి అని చెప్తూ వచ్చినారు. సంస్కృతి, నాగరికత రెండు ఒకటేనా అన్న అనుమానం వస్తుంది. చాలామంది దీన్ని విభజించే సాధ్యం కాదు, 2 ఒకటే అన్నారు. అయితే దీన్ని సూక్ష్మంగా విభజించినారు పెద్దవాళ్ళు. నాగరికత బాహ్య శరీరానికి సంబంధించినటువంటిది, సంస్కృతి మనస్సుకు సంబంధించినటువంటిది అని. ఒక పుష్పాన్ని ఆధారంగా తీసుకొని పోల్చవచ్చు. పుష్పమును నాగరికతకు పోల్చవచ్చు. ఆ పుష్పములోని ఆ పరిమళాన్ని, సుగంధాన్ని సంస్కృతికి పోల్చవచ్చు అని అంటారు. ఆదిమ మానవునికి నాగరికత లేదు, సంస్కృతి లేదు. పోనీ ఈనాటి మానవునికి సంస్కృతి ఉందా, నాగరికత ఉందా అంటే ఉన్నట్లుగా కనబడుతుంది, అది లేనే లేదని చెప్పవచ్చు. వేషభూషణాల్లో, మాట తీరులో,
నాగరికత ఎత్తి కనబడుతుంది, సంస్కారం ఉన్నట్లు కనబడుతుంది. అయితే నిజంగా ఇవి ఏవీ లేదు. ఎందుకంటే నేటి మానవుల్లో ఒక పైశాచం నిండుకుంది. ఏది అంటే స్వార్థము అన్నటువంటి పైశాచం నిండుకుంది. వెనుకటి కాలంలో ఆదిమ మానవుడు తన కూటి కొరకు తాను స్వార్థంతో జీవించాడు. ఈనాటి మానవుడు తన కొరకు, తన భార్య పిల్లల కొరకు, తన బంధుజాలం కొరకు స్వార్థముతో కూడినటువంటి జీవితాన్ని ఈరోజు నడుపుతున్నాడు. నిజంగా ప్రపంచంలో మనిషి కంటే మించిన స్వార్థజీవి ఎవడూ లేడు అంటే నిజమనిపిస్తుంది. ఎందుకు అంటే ఈనాడు పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు లెక్క లేకుండా విజృంభిస్తున్నాయి. మనిషిని దోచుకుంటున్నాడు. తానే బ్రతకాలి, ఎదుటివాడు నాశనము కావాలి అనే కుత్సిత భావంతో, అసూయతో, ద్వేషముతో ఈనాటి మానవుడు జీవిస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక సాధువు గారు ఒక ఊరిలో ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు. చాలా దినముల నుంచి ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు. మొదటి రోజు ఆ మహాత్ముడు అన్నాడు, మనిషి కంటే మించిన వాడు ఎవడూ లేడు ప్రపంచంలో, మనిషే గొప్పవాడు అన్నాడు. క్రమంగా ఒకరోజు చెప్తూ వచ్చినాడు, మనిషి కంటే పశువే మంచిది అన్నాడు. ఒక ముముక్షువుకు అనుమానం వచ్చింది. సంశయంతో అడిగినాడు, మహాత్మా, మొదటి రోజు మీరు మానవుడే ఉత్తమమైనటువంటి వాడు అన్నారు, అయితే ఈరోజు మీరేమంటున్నారు? పశువు కంటే హీనం అంటున్నారే. నాకు ఈ తర్జన భర్జనలో ఉన్నాను, దీనిలో ఏది సత్యము అని అడుగుతాడు. ఆ సాధువు ఇదంతా విని, దీని గురించి వివరంగా తర్వాత తెలుపుతాను, ఇప్పుడు ఈ ప్రసంగం కాని అని చెప్తాడు. ప్రసంగం అంతా అయిపోతుంది. ఆ వచ్చినటువంటి శిష్య భక్తాదులంతా ఆ స్వామికి ఏమో అర్పిస్తారు. కొంతమంది పాలు, పండ్లు, బియ్యము, అటుకులు రకరకాలుగా స్వామికి ఇస్తారు. స్వామి అంతా తీసుకొని ఉపన్యాసం అయిన తర్వాత ఆ పాలు, పెరుగు, నెయ్యి ఒక పాత్రలో వేసి అక్కడ దూరంగా పెట్టొస్తాడు. ఆ పండ్లు విసిరేస్తాడు, ఆ బియ్యం విసిరేస్తాడు. అప్పుడేం జరుగుతుందంటే ఒక కాకి అరుస్తూ వాటికి వస్తుంది. అందరూ చూస్తున్నారు. అది కా 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 అంటూ వస్తుంది. అది కాక అని అరవడం వల్ల ఇంకా కొన్ని కాకలు అన్నీ కలిసి వస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఆ గింజలు, ఆ పండ్లు తిని అవన్నీ వెళ్ళిపోతాయి. పిల్లి తన బలగంతో వచ్చి అక్కడ ఉన్నటువంటి పాలు ఇతరత్ర తాగి వెళ్ళిపోతాయి. ఆ కోళ్ళు అక్కడ ఉన్నటువంటి గింజలను తన బలగంతో వచ్చి తింటూ వెళ్ళిపోతాయి. ఇదంతా చూస్తున్నాడు. తర్వాత స్వామి ఏం చేస్తాడు అంటే తన జోలిగలో ఉన్నటువంటి నాణ్యాలను తీసి విసిరేస్తాడు. ఎవరైనా తీసుకువచ్చాను. మనిషి అక్కడ నుంచి పారిపోయి నాకంటే నాకు నేనే అన్ని తీసుకోవాలని చెప్పి ఎదుటి వాణ్ణి కానీ, పక్క వాణ్ణి కానీ, తోటి వాణ్ణి కానీ లెక్క చేయకుండా నేను తీసుకోవాలని ఒకరి మీద పడి పొరలాడుతూ ఉంటే ఆ సాధు చూపించి అంటాడు, చూడు, ఇంతవరకు చూస్తే ఆ నోరు లేని జంతువులు, ఇప్పుడు నోరున్న జ్ఞానం ఉన్నటువంటి మనిషిని చూడు. మనిషిలో ఏముంది? ఇక్కడ ఆ పశువుల్లో లేనటువంటి స్వార్థం ఈ పశువులో ఉంది. ఇది ఒక పశువే ఇది. కాబట్టి అందువల్ల నేనన్నాను, మనిషి కంటే పశువే నయమని చెప్పినాను అని అంటాడు. ఈనాటి మానవుడు కూడా పశువు లాంటి వాడే. ఈనాటి మానవులో ఏముంది అంటే చించి తినే అలవాటు ఉంది, కానీ పంచి తినే అలవాటు లేదు. చించి తింటానంటాడు కానీ పంచి తినే అలవాట్లు లేవు. నేనే బాగుపడాలి, నేనే ముందుకు రావాలి, నేనే అంతస్తుల మేడల్లో నేనే నిద్రపోవాలి, ఎదుటివాడి చావాలి, కుళ్ళుకొని చావాలి, అసూయతో చావాలి. ఇటువంటి మనస్తత్వం ఇది మంచిది కాదు. సమాజాన్ని నాశనం చేస్తుంది ఇది. అందుకే చూడండి, ధర్మాన్ని బోధించే ధర్మ గురువుల్లో మంచితనం ఉందే, ప్రజలను సంరక్షించే రాజకీయ నాయకుల్లో మంచితనం ఉందే, వైద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులలో మంచితనం ఉందా, న్యాయాన్ని ఆధారంగా జీవించవలసిన న్యాయవాదుల్లో మంచితనం ఉందా, వ్యాపారాన్ని ఆధారంగా చేసుకొని జీవించే వ్యాపారుల్లో మంచితనం ఉందా, ప్రామాణికత్వం ఉందా? ఎక్కడ ఉంది? ఏముంది? అక్కడంతా స్వార్థం ఉంది. ఒక వ్యక్తిగా రాణింపు ఈ సంఘంలోనే రావాలి, కేవలం సంఘజీవి కాదు మనిషి అని చెప్పి కార్ల్ మార్క్స్ అంటాడు. వ్యక్తి అంటే మంచితనాన్ని వ్యక్తం చేయనటువంటి వాడు అని అర్థం. ఈ నాగరికత యొక్క లక్ష్యం
ఈ ఆటం బాంబులు, విజ్ఞానము, టెక్నాలజీ దీని గురించి మనం అధ్యయనం చేయడం, దీని గురించి అభివృద్ధి చేయడం కానే కాదు అని చెప్పి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి పెద్ద విజ్ఞాని అలెక్సిస్ క్యారెల్, ఒక మహానుభావుడు, ఒక విజ్ఞాని అంటాడు, ది ఎయిమ్ ఆఫ్ సివిలైజేషన్ ఈజ్ ది ప్రోగ్రెస్ నాట్ ఆఫ్ సైన్స్ అండ్ మెషినరీ బట్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటాడు. మానవ జాతి అభివృద్ధి కావాలి అని అంటాడు. అందువల్ల ధర్మాన్ని బోధించే ధర్మగురువులు పెద్ద పెద్ద సింహాసనాల్లో, పెద్ద పెద్ద మేడల్లో కూర్చొని హాయిగా ఉండేదానికంటే కింద దిగవలసి వస్తుంది. ఆ సింహాసనాల నుంచి క్రింద దిగి రావాలి. సాటి మానవుడు, సామాన్య మనిషి ఏ రీతిగా బ్రతుకుతున్నాడో వానికి నీ యొక్క నీతి బోధ, నీ యొక్క ధర్మం ఎంతవరకు ఉపయోగపడుతుంది దాన్ని చూడాలి.